హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ మనం యూజ్ చేయాలంటే ఒక యాప్ అనేది ఉండాలి. అదే ట్రస్ట్ వాలెట్. సో ఈ యాప్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ యాప్ మనకు ఏ రకంగా యూజ్ అవుతుంది, ఈ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, కంప్లీట్గా ఈరోజు ఈ యాప్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి యాప్ మనకు ప్లేస్టోర్లో కనిపిస్తుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం ట్రస్ట్ వాలెట్ అని టైప్ చేసామంటే ట్రస్ట్ వాలెట్ మనకు యాప్ కనిపిస్తుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఓపెన్ అయిన తర్వాత ఇలాగ మనకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ యాప్ మనకు చాలా అంటే చాలా సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ యాప్ కాబట్టి చాలా యాప్స్ వాళ్ళ కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బట్ ఈ యాప్ అనేది మన కంట్రోల్ మీదనే ఉంటుందన్నమాట. అండ్ ఈ యాప్ని మనం తప్ప ఎవ్వరూ ఓపెన్ చేయలేరు. ఎందుకంటే దీనికి తగ్గ సీక్రెట్ కోడ్ అనేది మనకు మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఇలాగ స్క్రీన్ కనిపించాక మనం న్యూ యూజర్స్ అయితే క్రియేట్ న్యూ వాలెట్ అని క్లిక్ చేయాలి. అండ్ ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే లాగిన్ అని ఆల్రెడీ హ్యావ్ ఏ వాలెట్ అని చెప్పి లాగిన్ అవ్వాలి. సో నెక్స్ట్ మనం క్రియేట్ న్యూ అకౌంట్ తర్వాత మనకి ఇలాగ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది స్క్రీన్. సో అక్కడ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేస్తే మనకు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసినామంటే మనకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ బ్యాకప్ యువర్ వ్యాలెట్ నెంబర్ ఉంది కదా, కింద ఐ అండర్స్టాండ్ బటన్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మనకు ఒక 12 వర్డ్స్తో ఉన్న ఒక పాస్వర్డ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఆ పాస్వర్డ్ని మనం ఏదైనా ఒక డైరీలో కానీ ఏదైనా ఒక ఫోటో తీసుకోవడం కానీ పెట్టుకొని సెక్యూర్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఎప్పుడు ఫ్యూచర్లో అకౌంట్ లాగిన్ అవ్వాలన్నా ఆ 12 వర్డ్స్ పాస్వర్డ్ అనేది మనకు ఉండాలన్నమాట. సో నేను చెప్పాను కదా చాలా సెక్యూర్గా ఉంటుందని, ఇదే. ఎందుకంటే ఆ 12 వర్డ్స్ పాస్వర్డ్ అనేది మన దగ్గర మాత్రమే ఉంటుంది, అది ఎవరికి తెలియదు. సో అలాంటప్పుడు హ్యాక్ చేయడానికి మ్యాక్సిమం ఉండదన్నమాట. తర్వాత మీరు ఆ 12 వర్డ్స్ అనేవి అక్కడ మీరు ఎంటర్ చేశాక సెట్ అని క్లిక్ చేస్తే ఆఫ్టర్ దట్ మీకు ఇలా వస్తుంది స్క్రీన్, యువర్ వాలెట్ వాస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో దట్స్ ఇట్. సో అక్కడ డన్ అని క్లిక్ చేశాక మీకు స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాగ స్క్రీన్ కనిపించాక మనకి ఇక్కడ మెయిన్గా ఈ క్రిప్టో కరెన్సీలో ఉన్న కాయిన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. బిట్ కాయిన్, ఎథీరియం, బిఎన్బి, స్మార్ట్ చైన్ ఇలాగా. సో ఇందులో నేను ఆల్రెడీ చాలా కాయిన్స్ అనేవి ఎయిర్ డ్రాప్ అనేది చేశాను. ఎయిర్ డ్రాప్ అనేది ఏంటంటే కొన్ని కొత్తగా లిస్ట్ అయిన కాయిన్స్ అనేవి ముందుగా కొన్ని కాయిన్స్ అనేవి ఒక్కొక్కరికి ఇన్ని కాయిన్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. సో అలాగ వచ్చినప్పుడు మనం ఆ కాయిన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటే అవి ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 1 ఇయర్కైనా 1.5 ఇయర్కైనా ఈజీగా కనీసం అది 50 పైసా అయినా ఒక కాయిన్ వాల్యూ ఆర్ 1 రూపీ అయినా మనకు చాలా అంటే చాలా బిగ్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి ఒక్కొక్కటి ఇక్కడ మీరు చూస్తున్నారా, ఒకటి ఓపెన్ చేస్తాను. శాండియా జాంగ్ అంటే SDZ ఈ కాయిన్ మనం కౌంట్ కూడా చేయలేం. ఇన్ని కాయిన్స్ అనేవి నేను ఆల్రెడీ డ్రాప్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇలాగా మనకి ఇంకా చాలా కాయిన్స్ ఉంటాయి, చాలా టోకెన్స్ ఉన్నాయి. ఇలాగా మనం ఈ వ్యాలెట్లో మనకి ఏ కాయిన్స్ కావాలన్నా ఏ టోకెన్స్ కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మన బ్యాలెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఏంటంటే మనం ఇంకా ఎక్స్ట్రా వ్యాలెట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్, ఇప్పుడు లైక్ ఈ బిట్ కాయిన్ అనుకోండి, ఇక్కడ మనం సెండ్ చేసుకోవచ్చు. మనం ఎవరికైనా సెండ్ చేయాలన్నా మనం ఈ సెండ్ కొట్టేస్తే క్లిక్ అయిపోద్ది. అండ్ మనం బిట్ కాయిన్ రిసీవ్ చేసుకోవాలంటే రిసీవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇలాగ వస్తుంది అనమాట మనం పాస్వర్డ్. దీన్ని మనం కాపీ చేసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకుంటే మనకు ఈ అడ్రస్లోకి మనకు బిట్ కాయిన్ అనేది వచ్చేస్తుంది. అండ్ కాపీ మనం చేసుకుంటే ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది. సో ఇలాగనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా కాయిన్ మనకు కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఏదైనా టోకెన్ లైక్ డోజ్ ఫాదర్ అనుకోండి,
సో మనకి ఇక్కడ మనకి ఏది కావాలంటే అక్కడ కనిపిస్తుంది. మనం దీన్ని ఎనేబుల్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఇది మీకు ఇక్కడ ఎక్కడ చూపిస్తాను, కింద ఇక్కడ మనకి యాడ్ అయ్యింది. సో ఇలాగా మనం ఏ కాయిన్స్ మనకు కావాలన్నా ఇక్కడ రైట్ సైడ్లో ఐకాన్ని క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ నుంచే మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయాలన్నా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను లైక్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో నేను ఇదే లాస్ట్ డే అంటే ఎస్టర్డే నేను ఒక ఎయిర్ డ్రాప్ అనేది చేశాను. సో దీన్ని మామూలుగా మీకు క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో ఇలాగా మనం ఇక్కడ నుంచే మనం సైట్ని క్లిక్ చేసి మనం వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు హ్యాపీగా. అండ్ డెక్స్ ఏంటంటే స్వాప్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి స్వాప్ ఏంటంటే ఈ స్వాపే ఇక్కడ మనం ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఐదర్ ఎక్స్చేంజ్, మనం ఇక్కడ ఏదైనా కాయిన్ బై చేయాలన్నా సేల్ చేయాలన్నా చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్. అంటే సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా వ్యాలెట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటే వ్యాలెట్లో మనం హెవీగా కాయిన్స్ పెట్టామంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో అందుకు మనం ఎక్కువ కాయిన్స్ కూడా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకు సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రైవేట్ అండ్ సెక్యూర్ అని వస్తుంది. క్రియేట్ న్యూ వ్యాలెట్ అంటే మనకి ఇక్కడ బ్యాకప్ యువర్ వ్యాలెట్ అవ్వండి. నేను చెప్పాను కదా 12 వర్డ్స్తో ఒక పాస్వర్డ్ అని. ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని చెప్పి కంటిన్యూ క్లిక్ చేసినామంటే మనకు ఆ పాస్వర్డ్ అనేది వస్తుంది. దాన్ని ఖచ్చితంగా మనం ఎక్కడైనా రీస్టోర్ చేసుకోవాల్సిందే. మనం ఎక్కడైనా ఆ పాస్వర్డ్ ఆ 12 వర్డ్స్ అనేవి మనకు లేకపోతే మనం ఈ అకౌంట్ని లాగిన్ అవ్వలేము. అందుకే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. సో అంతే, ఇది క్లిక్ చేసినామంటే మనకు పాస్వర్డ్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మనం నెక్స్ట్ కాయిన్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అందుకే నేను ఇలాగా 4 యాక్చువల్గా నేను సెట్ చేసుకున్నాను ఇక్కడ ట్రిలియన్స్ అని ఇలాగా. సో ఇలాగ మనం ఎన్ని వ్యాలెట్స్ కావాలంటే అన్ని వ్యాలెట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ పాయింట్ అనమాట. సో అండ్ మనకు డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఇంతే. ఇంకా సో మనం ఏదర్ ట్రస్ట్ వ్యాలెట్ టెలిగ్రామ్లో అయినా యాడ్ అవ్వచ్చు, ట్విట్టర్లో యాడ్ అవ్వచ్చు. ఇదండి మొత్తానికైతే. సో ట్రస్ట్ వ్యాలెట్ అంటే చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చు అండ్ చాలా సెక్యూర్. సో దట్స్ ఇట్. ఇక నేను నెక్స్ట్ చేసే వీడియోస్ నుంచి మ్యాక్సిమం టోకెన్స్ మీరు తీసుకుంటారు. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో టోకెన్స్, నేను ఎన్ని చేశాను. ప్రతి ఒక్కటి నేను మ్యాక్సిమం చేస్తాను. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే, నేను ఒక్కొక్కసారి వీడియోస్ చేయకపోయినా కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు దాని నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఈ ఎయిర్ డ్రాప్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం ఎవరైతే ఈ కంటెంట్ని ₹1 మ్యాక్సిమం అసలు మనం మనీ పెట్టకుండా జస్ట్ వీటిని ఫాలో అయితే ఈజీగా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా ఫ్యూచర్లో అయినా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో అదండి, నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో డౌన్లోడ్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి మ్యాక్సిమం ఒక్కొక్క కాయిన్ గురించి చెప్తుంటాను. మీరు ఎయిర్ డ్రాప్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎయిర్ డ్రాప్స్ క్రిప్టో కరెన్సీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, నేను తెలుసుకోవాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ నొక్కండి, ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు మీకు వీడియోస్ చేసినా మీకు మీ ఫోన్లో కనిపిస్తాయి నోటిఫికేషన్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.